రిహార్సల్స్ అంటారు, ఎక్కడ సామాన్లు అక్కనే పడేస్తారు. వీటినన్నిటిని సర్దేసరికి తెల్లారేట్టుంది. షో పర్ఫెక్ట్ గా జరగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా నేను ఊరుకోను. ఓకే మేడం మేడం. యా ఏంటి శివ? మన ఇంట్లో దయ్యం ఉందండి. దయ్యమా? అవునండి, నిజం. ఆ పై రూమ్ లో ఉంది. పెరికి మామ, ఏదో చూసి ఏదో అనుకుంటావు. నిజం మేడం, ఒట్టు. ఆ శవాల పెట్లో ఉందండి. ఓకే పద చూద్దాం. వద్దు మేడం. పద చూద్దాం. మేడం నేను చెప్పేది వినండి. మేడం మేడం నేను నానిని. ఇక్కడికి ఎలా వచ్చావు? మా బాబాయ్ చంపాలని చూస్తుంటే పారిపోయిచ్చా. మీ బాబాయ్ నిన్నెందుకు చంపుతాడు? తెలియదు. మీ బాబాయ్ ఎక్కడున్నాడు? తెలియదు. మళ్ళీ మొదలు పెట్టావా నీ గోలా? నన్ను దాచేవా? మా బాబాయ్ మంచోడు కాదు, నన్ను చంపేస్తాడు. మాధురి చూసావా నీ పేరు ఎలా గుర్తు పెట్టుకున్నాను? చాలా గొప్ప పని చేసావు. నన్ను దాక్కునివ్వా? భయపడకు, మీ బాబాయ్ ఇక్కడికి రాడు. రాదా? నిజంగా రారా? అయితే నేను దాక్కోను. మాధురి నాకు ఆకలేస్తుంది. ఈ డ్రెస్ ఎంత బాగుందో, నాకు ఇస్తావా? నువ్వు ఎంత మంచిదానివో. నేనంటే నీకు ఇష్టం కదా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే. ఏంటి మాటలు? పిచ్చా నీకు? నన్ను పెళ్లి చేసుకుంటానంటే కోపం వచ్చి అలా అన్నాను. నీకు పిచ్చి లేదు, చాలా మంచివాడివి. సరే నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వే నన్ను పెళ్లి చేసుకో. సరేనా? ఇప్పుడు కోపం తగ్గిందా? ఊ అను మాధురి. సరే ఊ అను ప్లీజ్ మాధురి. సరే బాబు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. హలో, ఎవరు నువ్వు? మా అమ్మ కొడుకుని. వావ్, అదిరింది. ఏంటి నీ రిప్లై? ఎవరు నువ్వని ఎవరిని అడిగినా ముందు ఇమ్మీడియట్ గా ఫాదర్ పేరు చెప్పుకుంటారు. నువ్వు మాత్రం అమ్మ కొడుకని చెప్పావు. ఐ లైక్ యూ. వావ్, లేడీస్ అంటే నీకు లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అని నీ డైలాగులోనే కాదు, డ్రెస్ లో కూడా తెలుస్తోంది. డ్రెస్ సూపర్ ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అవును, ఇలాంటి డ్రెస్ వేసుకోవాలన్న బ్రిలియంట్ ఐడియా నీకు ఎలా వచ్చింది? వేసుకోవడానికి ఇంకేం దొరకలేదు గనక. యూ సిల్లీ, ఎక్కడుంటావు? రోజుకో చోట ఉంటా. వావ్, అంత బిజీనా? ఎవరి కోసం వచ్చావు? మాధురి కోసమా? అవును. పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఉంది లోపలే. మాధురి నేను చాలా ఇదిగా మాట్లాడేసుకున్నాం. ఆహా, ఏమంది మాధురి? గెట్ అవుట్ అంది. ఎందుకో? వెళ్ళి ఆవిడని అడగండి. ఏ మ్యాన్, హలో. గొడ్డల రాయుడు. ఊదేవా ఆర్పేవా? ఊది ఆర్పానన్నా. నేను బ్రతుకున్నంత కాలం మీది నేనే అంటించాలన్నా. బాడీనా బీడీనా? బాడీ. బీడీ అన్నా. అన్నా తెలుగు భుజాన్ని వేసుకుని తిరగకపోతే హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదన్నా. అప్పుడు గొడ్డలి పడేసి బిడ్డల్ని భుజానేసుకొని తిరగాల్సి వస్తుందిరా. అప్పుడు గొడ్డల రాయుడు బిడ్డల రాయుడు అవుతాడు. ఈ గొడ్డలి రాయుడు 100వ తల నరికి 100 తలకాయల పండగ చేసుకునే వరకు గొడ్డలి దించడు, బిడ్డని పెంచడు. దండాలన్నా. దండం పెడతావా? దండం పెడతావా? దండం పెడతావా? దండం పెడతావా? నీ
నేను పెట్టింది దండమే కదన్నా. అదేరా నువ్వు చేసిన తప్పు. ఎంత ధైర్యం రా నీకు? నాకే దండం పెడతావా? అంటే నువ్వు నాకు దండం పెడితే నేను నీకు తిరిగి దండం పెట్టాలనేగా? దీన్ని ఏమంటారా? గొడ్డలే. దీన్ని ఏమంటారా? కర్రా. అంటే నేను గొడ్డలు రాయడని పిలిపించుకుంటే నువ్వు కర్ర రాయడని పిలిపించుకోవాలనేగా? ఇదేంట్రా? చొక్క. అది కూడా నాకు తెలియదు అనుకున్నావా? అడిగితే చెప్తావా? ఈ చొక్కా ఎక్కడ కొన్నావురా? అనంతపురంలో. నీ చొక్కా కూడా అనంతపురంలో కొన్నది అన్నా. తీయరా. బంగారమా? బంగారం. అన్నా నీది కూడా బంగారమే అన్నా. ఈ పంచి ఎక్కడ కొన్నావురా? కడపలో. అన్నా నీది కూడా కడపలో కొన్నదన్నా. మీరు కడపలో కొంటే నేను కొనకూడదా? ఏంట్రా వాగుతున్నావు? కడపలోకి వెళ్ళి గడప గడపలో అడగరా. ఈ గొడ్డల రాయుడు గురించి కథలు కథలు బుర్ర కథల కింద చెప్తారు. అర్థమైందా? ఇది కొనలేదు. కొనలేదా? అది కూడా తీసేయి. తప్పమ్మా రాణి, అలా అనకూడదు. లవ్ ఈజ్ లైఫ్. ఎస్, లైఫ్ ఈజ్ లవ్. యా, జిందగీ ఏక్ మొహబ్బత్ హై. మొహబ్బత్ ఏక్ జిందగీ హై. ఉయిరే ఎన్ కాదల్. ఆమా, కాదలే ఎన్ ఉయిర్. ప్రేమే ఒక సముద్రం. సముద్రమే ఒక ప్రేమ. కొద్దిగా మార్చు. సముద్రంలో మనమందరం ఫిష్లం, అంటే చేపలం. చేపల స్మెల్ ఇల్లంతా కొట్టినట్టు ప్రేమ స్మెల్ ప్రపంచమంతా కొట్టాలి. ఆ కంపులోని ఇంపుని ఎంజాయ్ చేస్తూ నీ జీవితాన్ని సార్థకం చేసుకోమ్మా. అవునమ్మా రాణి. గాడిద గుడ్డేం కాదు. ప్రేమ నేత్రం తెలుసుకొని నీకు ప్రేమ గాడిద గుడ్డే కావచ్చమ్మా. కానీ ప్రేమ ఎప్పుడు వెరుగుడ్డేనమ్మా. ఈ క్యాసెట్ ఆపుతారా? సారీ. ప్రేమే దైవంగా భావించే మా లాంటి ప్రేమ జీవుల కడుపున పుట్టిన నువ్వు ఇలా ప్రేమ ద్వేషిగా మారతావని డ్రీమ్ లో కూడా అనుకోలేదమ్మా. నిన్ను చూస్తుంటే మా ప్రేమ స్టమక్కు తరుక్కుపోతోందమ్మా. నాకు ఒళ్ళు మండిపోతుంది. అయితే ఇక మారవా? ఎవరిని ప్రేమించవా? ప్రేమిస్తాను. థ్యాంక్స్. ముందు నాకు పెళ్లి చేయండి, ఆ తర్వాత నా భర్తని తీరిగ్గా ప్రేమిస్తాను. ప్రేమ పేరుతో పెళ్లికి ముందే కడుపులు తెచ్చుకునే అమ్మాయిలున్న ఈ రోజుల్లో అలాంటి పిచ్చి వేషాలు వేయకుండా, మాలాంటి పెళ్లిళ్ళ పేరయ్యలు పొట్టలు కొట్టకుండా నీ భర్తను ఎంపిక చేసే అవకాశం పెద్దలకే ఇచ్చినందుకు నీకు వందలు పాదాభివందలు. విన్నారుగా అమ్మాయి గారి అభిప్రాయం. మరి అందుకే అమ్మాయికి ఎర్లీగా శీఘ్రమే మ్యారేజ్ ప్రాప్తిరస్తు. చూడండి సార్, ఒక్క అమితాబ్ బచ్చన్, చిరంజీవి తప్ప ఇండియాలో ఉన్న అందరి కుర్రాల ఫోటోలు తెచ్చాను. ఇందులో కొన్ని విదేశీ ఫేసులు కూడా ఉన్నాయి. ఇతను ఒకప్పుడు పెద్ద గుండాగిరి చేసి ఎమ్మెల్యే అయిపోయి ఇప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడు. ఇతనేమో అమెరికాలో డాక్టర్ చదివి ఇప్పుడు ఇండియాలో పెద్ద హోటల్ నడుపుతున్నాడు. ఇతను సింగపూర్ లో ఇంజనీరింగ్ చేసి దుబాయ్ వెళ్తే అక్కడ పెట్రోల్ వాసన పడక అలా నేపాల్ వెళ్ళాడు. ఇతను మా అమ్మాయికి కావలసింది దుబాయ్ పెట్రోలు కాదు, నేపాల్ కిరసనాయిలు కాదు. మా రాణిని పెళ్లి చేసుకోబోయేవాడు ప్రేమలో మాస్టర్ డిగ్రీ సంపాదించిన వాడై ఉండాలి. ప్రేమించటంలో మజును లాంటి వాడు, ప్రేమను త్యాగం చేయటంలో దేవదాసు లాంటి వాడు. మధురు లాంటి వాడైతే పర్వాలేదు, వీధి కూడా దొరుకుతాడు. మందులేని ఈ రోజుల్లో దేవదాసు లాంటి వాడు అతకడం నా వల్ల కాదు. నోర్మై, అసలు ప్రేమించుకోకుండా పెళ్లి చేసుకోవటం సృష్టికే విరుద్ధం. ఈ సృష్టిలో ముందు ప్రేమ పుట్టింది. అది పుట్టిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత పెళ్లి పుట్టింది. ఆడంకి ఈవికి ఆనాడు ఎవరు పెళ్లి చేశారు? నేను చేయలేదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటేనే కదా మనమంతా పుట్టాం. నేను పుట్టలేదు, మీరు పుట్టారేమో. మిస్టర్ పేరయ్య, మాది వీర ప్రేమికుల వంశం. మా తాతయ్య అమ్మమ్మ ఏరుకొని పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ నాన్న పారిపోయి పెళ్లి చేసుకున్నారు. నేను మా ఆవిడ లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. మా అమ్మమ్మ అంతే, ఎదురింటి ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ కూడా అంతే కదా, పక్కింటి ఆయన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. పేరయ్య, దీన్ని బట్టి టోటల్ గా నీకేమర్థమైంది? మీరంతా పెడతరపు పెళ్లిళ్ళు చేసుకునే బాపతని అర్థమైంది. కరెక్ట్, పాయింట్ క్యాచ్ చేశావు. మా అమ్మాయికి కూడా అలాంటి పెద్ద పెళ్లి జరగాలి. దాన్ని మనసు మార్చి, దాన్ని ప్రేమలో ముంచి, ఉతికి ఆరేసి, నానబెట్టి, రుద్దేసి, కడిగేసి, తోనేసే చాకు లాంటి కుర్రాడు కావాలి. వాడే దానికి మొగుడు కావాలి. వీడెక్కడ? మహాప్రభు ఇక్కడ. ఏదో బుద్ధి గడ్డి తిని మీ అమ్మాయికి పెళ్లి సంబంధం చూపిద్దామని వచ్చాను. రివర్స్ ప్రేమ రోగం పట్టుకున్న ఈ ఫ్యామిలీకి ఆ రోగాన్ని కుదిర్చే డాక్టర్ ఎవడో ఎక్కడున్నాడో